ఈ నేపథ్యంలో లగచర్ల భూ పోరాటానికి సంబంధించి మనకి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. లివిల్, నిజంగా జాతీయ స్థాయికి చేరింది లగచర్ల పోరాటం. మహిళలంతా కూడా తమకు న్యాయం చేయాలంటూ అక్కడ జాతీయ మహిళా కమిషన్ ను కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ప్రభుత్వం మరింత మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియకుండా ఒక పూర్తి నిర్బంధమైన వాతావరణాన్ని కొనసాగిస్తోంది. ఏం జరగబోతోంది అనుకోవాలి? ఇవాళ ఏదైతే లగచర్ల ఫార్మా బాధితుల గోడు గల్లీ నుంచి ఢిల్లీకి చేరుకుంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇటు గిరిజన మహిళలకు సంబంధించి వారంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. వివిధ కమిషన్లు ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్లతో పాటు ఉమెన్ రైట్స్ కమిషన్, అలాగే మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్లను కలిసి వారి గోడెళ్ళబోసుకున్నారు. వారికి సంబంధించిన అనేకమైన దాడుల నేపథ్యంలో వారున్న ఆధారాలన్నీ కూడా వారికి సమర్పించారు. ఇవాళ పాశవిక పాలన కొనసాగుతుంది. అప్రకటిత ఎమర్జెన్సీ మా కొడంగల్ నియోజకవర్గంలో ఉందంటే ఖచ్చితంగా దానికి కారణం మేము ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేని వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉండడమే మేము చేసిన పాపం అని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వారితో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్తో పాటు ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలువురు దళిత గిరిజన సంఘాల నేతలు కూడా నిన్న ఈ కమిషన్లను కలిసి వారంతా కూడా చెప్పారు. ఎవరైతే లగచర్ల బాధితులపైన జరుగుతున్న ఏదైతే దాడులు కావచ్చు, ఏదైతే వేధింపులు కావచ్చు, అన్నింటినీ కూడా ఆధారాలతో సహా నిన్న వివిధ కమిషన్లకు చెప్పారు. ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఇబ్బందులకు గురవుతుంది. ఖచ్చితంగా రోజు రోజుకు అక్కడ భయభ్రాంతులకు గురవుతున్నారు వారంతా అని కూడా చెప్తున్నారు. ఇవాళ ఒక తల్లి కోసం, ఒక కొడుకు కోసం, ఒక మన్మడి కోసం, ఒక భర్త కోసం వాళ్ళు పడుతున్న తపన అంతా ఇంత కాదు. వారు కన్నీటి పర్యంతం అవుతున్న ప్రతి ఒక్కరు కూడా కలిసివేసే ఘటన ఇవాళ లగచర్లలో చోటు చేసుకుంది. ఇవాళకి ఇవాళ కూడా మొన్న అర్ధరాత్రి అయితే ఇవాళ పట్ట పగలు ఇవాళ ప్రజా సంఘాలు వెళ్తే అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్న తీరు ఇవాళ ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన మరోసారి నిరూపితమైంది. ఈ నేపథ్యంలోనే పలు కమిషన్ల చైర్మన్లకు కలిసిన నేపథ్యంలో వారంతా కూడా ఖచ్చితంగా దీనిపైన మేము వస్తాము, అక్కడికి ఫీల్డ్ విజిట్ కూడా చేస్తామని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక ఆదివాసీ బిడ్డనే ఇవాళ దేశ ప్రథమ పౌరురాలుగా ఉన్న రాష్ట్రపతిని కూడా కలవాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకున్న నేపథ్యంలో రాష్ట్రపతిని కూడా కలిసేందుకు ఇప్పటికే ఆ కార్యాలయానికి సంబంధించి అనుమతి అడిగారు, వారు అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు కలిసి అక్కడ జరుగుతున్న వివరాలన్నీ కూడా మేము ఇస్తామని చెప్పేసి ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా పంపించినట్లు తెలుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖచ్చితంగా మాకు అపాయింట్మెంట్ ఇస్తుంది, మా గిరిజనుల బాధలు చెప్పుకుంటాం, మేము ఎవరికి చెప్పుకోవాలి, ఇలా గల్లీలో మాకు న్యాయం జరుగుతుంది, మేము ఢిల్లీకి వచ్చాం, ఢిల్లీలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. వాళ్ళ ఏదైతే ఎస్సీ/ఎస్టీ కమిషన్తో పాటు మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ కూడా దృష్టి పెట్టాలి. వాళ్ళ రోజు రోజుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. మా ఊరి వల్ల ఒక ఎడారిలాగా మారిపోయింది. ఎవరు కూడా అక్కడ ఉండలేకపోతున్నారు, ఎవరు కూడా అక్కడ ఉండడానికి భయపడుతున్నారు. ఇవాళ మేము చెట్టుకోవలం, గుట్టకోవలం, పుట్టకోవలంలో అయిపోయాం. ఇవాళ మా బాధ ఎవరికి చెప్పుకున్నా మా తీర్చేవారు లేరని చెప్పేసి కూడా వారు కన్నీటి పరిణామం. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సైతం వారికి అండగా ఉండేందుకు గత 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. ఇవాళ రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారు, కానీ ఇంకా అపాయింట్మెంట్ దొరకకపోగా ఖచ్చితంగా కలిసిన తర్వాతే వెళ్తామని తెగే చెప్తున్న నేపథ్యంలో అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుంది, వారికి సంబంధించిన సమస్యలు కావచ్చు, వారు భయభ్రాంతకు గురవుతున్న నేపథ్యంలో పోలీసుల నుంచి దాడులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు కావచ్చు, అన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము రాష్ట్రపతికి చెప్పుకుంటే మాకు కొంత మేరైనా మాకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మాకు రాష్ట్రపతి న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అక్కడ జరుగుతున్న దాడులకు అందరికీ కూడా ప్రభుత్వమే కారణం, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రే కారణం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతోనే మాకు రోజు రోజుకు మాపైన దాడులు పెరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే కమిషన్లను కలిశారో ఇప్పటికే ఎస్టీ కమిషన్ మెంబర్ కూడా అక్కడ ప్రత్యేకంగా పర్యటించి వారి దగ్గర వివరాలు సేకరించారు. అంతేకాకుండా జైలుకి వెళ్ళి సైతం జైల్లో ఉన్న ఎవరైతే బాధిత కుటుంబాలను వారిని కూడా పరామర్శించి వారికి అండగా ఉంటామని చెప్పారు. వారి దగ్గర అన్ని వివరాలు కూడా తీసుకొని ఖచ్చితంగా దీన్ని మా చైర్మన్ దృష్టికి తీసుకెళ్తా, దీనిపైన ఖచ్చితంగా ఎవరైతే అధికారులు బాధ్యులు తేలితే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. కొద్ది రోజుల్లో 1-2 రోజుల్లోనే ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ కావచ్చు, ఇటు మానవ హక్కుల కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్ ఎవరో ఒకరోజు స్పందించకపోతారనే ఆశలో మాత్రం ఇవాళ ఎవరైతే లగచర్ల బాధిత గ్రామాల కుటుంబాలకు సంబంధించిన బాధితులంతా కూడా ఉన్నారు. ఖచ్చితంగా గల్లీ నుంచి వాళ్ళ ఢిల్లీకి పాకింది, దీన్ని మేము ఊరికే వదిలిపెట్టేది అని చెప్పేసి నిన్ననే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి ఇప్పటికే అన్ని రకాలుగా మేము ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తున్నాం, న్యాయపరంగా కూడా మేము పోరాటం చేస్తాం, వారికి అండగా ఉంటాం, వారికి ధైర్యాన్ని ఇస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ. అయితే వీళ్ళు ఇంత పోరాటం జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి మాత్రం అదే మొండి వైఖరి కొనసాగిస్తోంది, అదే మొండి వైఖరి కనిపిస్తోంది. ఇంకా మరింత రోజులు గడుస్తుంటే మరింత నిర్బంధాన్ని పెంచుతూ వెళ్తుంది. అంటే ఈ ప్రభుత్వ ఉద్దేశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రభుత్వ చర్యల వల్ల?
మీరు ఏమైనా చేసుకోండి, మేము మీ భూములు మేము అక్రమంగా లాక్కుంటామనే కోణంలోనే వాళ్ళ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుంది. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి సోదరుడే మీరు ఇవ్వకపోతే మేము సంతకాలు పెట్టిస్తాం, మేము బెదిరించైనా మిమ్మల్ని తన్ని అయినా తీసుకుంటామని చెప్పిన మాటలు కూడా ఇవాళ మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఇస్తారా చస్తారా అనే కోణంలో తీరులోనే వాళ్ళంతా కూడా వివరిస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు అక్కడికి ఎవరిని వెళ్ళకుండా ఒక కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఇక్కడ ఏ స్టేట్లో ఉంది, ఏ దేశంలో ఉన్నదన్న భావన కూడా ఇవాళ సగటు తెలంగాణ వారు ఆలోచిస్తారు. ఇదేమైనా పాకిస్తానా లేదంటే టెర్రరిస్ట్ ఉండే ఏరియా అన్నట్టు కూడా ఇవాళ లగచర్ల బాధితుల కుటుంబాలన్నీ కూడా ఇవాళ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రజా సంఘాలు వెళ్తే కూడా వారిని అడ్డుకొని అక్కడనే అరెస్ట్ చేశారు. నిన్న ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఒక ఎంపీ వెళ్తే కూడా నిన్ను అడ్డుకొని అక్కడికి పోనీయకుండా పోలీసులు అదుపు తీసుకున్నారు. అంటే ప్రజాపాలనలో ఇది సాధ్యం కాదనే తీరుగా ఇవాళ కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చెప్పిన మార్పు అంటే ఇదేనా మార్పు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అక్రమంగా మీరు ఎలాంటి డిపిఆర్ లేకుండా ఇవాళ ఏం పెడతారో చెప్పకుండా, ఎంత పరిహారం ఇస్తారో చెప్పకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే మా బతుకులు ఎలా, మేము ఖచ్చితంగా మీరు చేయబట్టి మేము చేస్తామనే కాడికి తీసుకొచ్చారు అనేది కూడా ఇవాళ బాధితులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతం అవుతున్న తీరు వల్ల అందరినీ ప్రత్యేకంగా ఏదైతే ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యం ఉందో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ జాతీయ స్థాయిలోకి వచ్చాం, మేము జాతీయ స్థాయిలో పోరాటం చేస్తాం, మా న్యాయం మేము న్యాయంగా వచ్చే మా వాట మాకు ఏదైతే భూమి ఉందో మా భూమిని మేమే ఉంచుకుంటాం, కానీ అన్యాయం చేస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.